గురుకులాల్లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. నిన్న యాదాద్రి జిల్లాలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకోగా మంచిర్యాల జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది. తాజాగా సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని తనుష ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లో తనుష చున్నితో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. తనుష స్వస్థలం మునగాల మండలం కలకోవ. తనుషను నిన్న సాయంత్రమే ఆమె తండ్రి హాస్టల్కు వచ్చి చూసి వెళ్లారు. అయితే ఆయన వచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోనే తనుష ఆత్మహత్య చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, 10వ తరగతి విద్యార్థిని తనుష ఆత్మహత్యకు పాల్పడింది అన్నట్టు తెలుస్తుంది. అసలు తను ఎందుకు సూసైడ్ కి పాల్పడింది? సో పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? ఉమ్మడి నల్గొండ జిల్లాలో గురుకుల పాఠశాలలో వరుస మరణాలు ఒక్కసారిగా కూడా కలకలం పెరుగుతున్నాయి. విద్యార్థులు ఎక్కడికక్కడ కూడా ఆత్మహత్యలకు గురవుతూ గురుకులాలు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. నిన్ననే మనం చూసాం చౌటుప్పల్ మండలం తూపురాంపేటలోని బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నటువంటి సంధ్య బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒకరోజు గడవక ముందే ఈ రోజు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి తనుజ కూడా ఈ రోజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా భయాందోళనలు రేగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తట్టపుట్ట వేడుకుని వాళ్ళందరూ కూడా వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. గురుకులలో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, ప్రధానంగా విద్యార్థులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి సంబంధించి చికిత్స అందించకపోవడం, వారు మానసికంగా తల్లిదండ్రులు దూరంగా ఉంటారు కాబట్టి కొంత ఏదన్నా హోమ్ సిక్ అయితే కొంత ఏదన్నా మానసికంగా ఇబ్బంది పడితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడానికి వాళ్ళకి మానసిక సంబంధించినటువంటి సైకాలజిస్ట్ని కూడా నియమించే ప్రత్యేక మంగళం పాటించి ప్రభుత్వం. దీంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చేవారు లేక వాళ్ళకి సర్టిఫికేట్ చెప్పేవారు లేక ఈ విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విద్యార్థి సంఘాలు అక్కడ ధర్నా కార్యక్రమాలు చూస్తున్నారు. 10వ తరగతి చదువుతున్నటువంటి తనుజ 2 రోజుల క్రితమే కస్తూర్బా గాంధీ పాఠశాలకు వచ్చింది. విద్యార్థులతో చాలా చనువుగా ఉండేది, విద్యార్థులతో చాలా సంతోషంగా ఆట పాడుతూ కూడా ఉండేది. కానీ ఏమైందేమో ఒక్కసారిగా ఈ రోజు వేకోజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు కూడా ఆనందంలోకి గురై అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. నిన్ననే తనుజ తండ్రి అక్కడికి వచ్చి సర్దుబాటు చెప్పి మొత్తంగా ఆ కూతురు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చి అల్లారుగా అందులో చేర్పించి పోవడం జరిగింది. ఎల్లారలోపు కూతురి మరణ వార్త విని ఆ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా వినిపిస్తా ఉన్నారు. ప్రధానంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నా, గురుకులాల పాఠశాలన్నా, కస్తూర్బా గాంధీ పాఠశాలన్నా కూడా భయపడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని కూడా తల్లిదండ్రులు వాపోతా ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి విద్యార్థుల్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుంది, పిట్టలా రాలిపోతా ఉంటే ప్రభుత్వం చోట్యం చూస్తుందంటూ కూడా ఆరోపణలు ఎక్కువ ఉంటున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ విద్యార్థి సంఘంతో పాటు వాళ్ళు విద్యార్థి సంఘాలు ఎక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేవలం సిబ్బంది నిర్లక్ష్యంతోనే, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు వర్షం మరణాలు జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించి మంత్రి లేడు, విద్యాశాఖను రివ్యూ చేసేవారు లేరు, విద్యాశాఖలో ఏదైనా అలజడులు జరిగితే సరిదిద్దే వారు కూడా లేరు. గత సంవత్సరం మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 22 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో పాము కాట్లతో తేలికతో ఉషాహారం మీద చనిపోయారు. ఈ రోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందో లేదో ఇప్పటి వరకు ఇద్దరు విద్యార్థులు మరణించినటువంటి సంఘటనలు నల్గొండ జిల్లాలో కలకలం రేపుతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే విద్యాశాఖను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి. గురుకులాలకు సంబంధించి అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అని కూడా ప్రక్షాళన చేసి విద్యార్థులకు భద్రత కల్పించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైనటువంటి విద్య లేదు, నాణ్యమైనటువంటి భోజనం లేదు. కనీసం విద్యార్థులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తరచు ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని కూడా వాదన వినిపిస్తా ఉన్నాయి. ఈ రోజైతే విషాదాలు అలుముకున్నాయి. తలకోవ గ్రామం తనుజది ప్రస్తుతం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియాతో తరలించి వైద్య సంబంధించి అదేవిధంగా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు జరుగుతోంది. తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు వినిపిస్తా ఉన్నారు. వారిని ఓదార్చడం కూడా కావట్లేదు. అంటే ఈ ఇన్సిడెంట్ పైన ఇటు తనుష కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే స్కూల్ సంబంధించినటువంటి సిబ్బంది నిర్లక్ష్యంతోనే చెప్తున్నారు.
కంటికి రెప్పలా మేమంతా కూడా పెంచుకున్నాం, 10వ తరగతి వరకు కూడా చదివిస్తున్నాం. 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వం మంచిగా చదువు చెప్తుందేమో, మంచిగా నాణ్యమైనటువంటి భోజనం అందిస్తున్నటువంటి ఆశతో ఇందులో చేర్పిస్తే తమ బిడ్డను చంపేశారంటూ ప్రభుత్వం పైన అటువంటి సిబ్బంది పైన అలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా తల్లిదండ్రుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి సిబ్బంది పైన కూడా విచారణ చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఎవరిపైన కూడా ఇప్పటివరకు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఆత్మహత్య చేసుకుంటే అక్కడ సిబ్బంది కూడా అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి అక్కడ మనం నెలకొంది. ఎక్కడ తల్లిదండ్రులు వస్తారో, ఎక్కడ వాళ్ళ బంధువులు వచ్చి కొడతారు అన్నటువంటి భయంతో సిబ్బంది అంతా కూడా అక్కడి నుంచి పారిపోయారు. కనీసం హాస్టల్లో రాత్రిపూట విద్యార్థులు వస్తే అక్కడ వైద్య పరీక్షలు చేయడానికి కానీ, అక్కడ వారి ఆరోగ్యం సంబంధించినటువంటి పరిస్థితి సంబంధించి చూసుకోవడానికి కానీ ఒక నర్సు కూడా అక్కడ లేకపోవడం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ కస్తూర్బా గాంధీ పాఠశాలలో అయితే గాలి పొగలేశారు. గురుకుల పాఠశాలలో ఉన్నా సరే కొంత సిబ్బంది ఉంటారు, కొంత చూసుకుంటున్నారు. కానీ కస్తూర్బా గాంధీ పాఠశాలను అయితే కేంద్ర ప్రభుత్వం పైన నెపం నెట్టి సిబ్బంది నియమించకుండా, నర్సులు నియమించకుండా, కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది నియమించకుండా ఎక్కడికక్కడ విద్యార్థులను వేధిస్తా ఉన్నారు. తరగతి గదులను కూడా విద్యార్థులే శుభ్రపరుచుకుంటున్నారు. అంటే కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక విద్యార్థిని కన్నుమూర్చింది, నిన్న ఒక విద్యార్థిని కన్నుమూర్చింది. ఈ విధంగా వరుసగా మరణ మృదంగం అనేది మనకు కనపడుతోంది. వరుస మరణాలు అనేవి ప్రతి ఒక్కరిని కూడా కలకలం చేస్తూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్ అంటే తల్లిదండ్రులు అడలెత్తిపోయేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.